10వ తరగతి ఫెయిల్ అయిన స్టూడెంట్స్కు షెయి సర్కారు ఇప్పుడు ఓ సక్కని ముచ్చట చెప్పింది. 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లలకు అంత మంచి ముచ్చట ఏం చెప్పిందే బాలన్న అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో, ఎందుకట్లా చెప్పిందో అన్ని ముచ్చట్లు కూడా ఆలస్యం చేయకుండా మీకు ఒకటెనక ఒకటి పూసగుచ్చినట్టు వివరిస్తా పారి. మొన్నటికి మొన్న రాసిన 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు షెయి సర్కారు ఏం చెప్పింది, ఏం కథ అంటే మే 12 తారీఖు నుంచి ప్రత్యేక క్లాసులు తీసుకొని సబ్జెక్టులు చెప్పే సార్లతోని మేడాలతోని పిల్లలకు పాఠాలు చెప్పబోతున్నారట. పిఎం శ్రీ పాఠశాలల్లో ఉత్తపుణ్యానికి ఉచితంగా చదువు చెప్పించి వాళ్ళకు గైళ్లు కూడా ఇవ్వబోతున్నారట. పొదుగల నాస్తా కూడా పెట్టి వాళ్ళకు తొవ్వ ఖర్చులు కూడా ఇవ్వబోతున్నట్టు సర్కారు చెప్పుకొచ్చిందట. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం, మొన్న 10వ తరగతి ఫెయిల్ అయినము, పాఠాలు అర్థం కాలేదు, ప్రశ్నలకు సమాధానాలు రాయలేదని అవస్థలు వడ్డోళ్ళంతా కూడా పిఎం శ్రీ బడికి పోయి ఆడ 10వ తరగతి ఫెయిల్ అయిన పిల్లలకు చెప్తున్న పాఠాలు మంచిగా విని మళ్ళా పరీక్షలు రాసి 10వ తరగతి పాస్ కాండ్రి. మొన్ననే ఫెయిల్ అయినాము మళ్ళా పాస్ అవుతామా అని ఫిగర్ పెట్టుకోకుర్రి. ఫెయిల్ అవుడు పాస్ అవుడు అనేది కామన్. అన్ని రోజులు ఒక తీరు ఉండయి. ధైర్యంగా ముంగడికి పోవాలి, దర్జాగా చదువుకోవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.